మిత్రులారా, ఈరోజు చేయబోయే వీడియో మీరు సహజంగా విని ఉండని విషయం చెప్పబోతున్నాను. ఒక కథ భారతదేశంలోని ప్రముఖ దాదాపు 7-8 మంది హీరోలు ఒక కథ మీదనే సినిమా తీశారు. అది ఒక హిందీ కథ. సీనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్, అజిత్, ప్రభాస్, షారూఖ్ ఖాన్, ఈ ప్రముఖ హీరోలందరూ ఒక కథతో సినిమా తీశారు. ఏమిటి ఆ కథ? దానికి ఉండేటువంటి విశేషం ఏంటంటే, ఆ కథనే హిందీలో మొదటిసారి వచ్చిన డాన్. ఆ సినిమాను అనేక హీరోలు అనేక సందర్భాల్లో సినిమాలుగా తీసి సూపర్ హిట్ అనిపించుకున్నారు. అది ఇక దాని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. యాక్చువల్లీ నరిమన్ ఇరానీ అనే ఒక వ్యక్తి, ఒక నిర్మాత, సినిమా తీయాలని అనుకున్నాడు. చాలా నష్టాలు ఉన్నారాయన. నాకు ఏదైనా ఒక సినిమా తీయాలని కథ కోసం ఇటు పోతూ ఉంటే వీళ్ళేమన్నారంటే, సలీం జావేద్ దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదైనా హెల్ప్ చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు చిన్న కథ కావాలి, నేను ఒక చిన్న హీరోతో సినిమా తీసుకుంటాను. ఎవరా హీరో అంటే, అది ఇప్పుడెప్పుడే షవ్ అవుతున్న అమితాబ్ బచ్చన్. అప్పుడే ఆయన జంజీర్, ముఖద్దర్ కా సికందర్, షోలే తర్వాత 2-3 సినిమాలు హిట్ అయినాయి. అవునా, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చెప్పారు, మేము కథ రాసిస్తే ఈ వేరే రేట్ ఉంటుందని. మేము అంత ఇవ్వలేనండి అన్నాడు. సరే, పంచే, మా దగ్గర ఒక కథ ఉంది, చాలామంది పెద్ద హీరోలు, రాజేష్ ఖన్నా, ధర్మేందర్, వీళ్ళు వాళ్ళు చాలామంది వద్దని చెప్పారు. కథ విన్న తర్వాత ఏంటిది అని చాలామంది వాపస్ చేశారు. తుదకు దాన్ని అటక మీద ఎక్కించేశారు, అది మూలన పడేశారు. ఈ కథ నీకు ఇస్తాం, నువ్వు సినిమా తీ, హిట్ అయితే డబ్బులు, ఒకవేళ ఫ్లాప్ అయితే మేమే ఏదైనా హెల్ప్ చేస్తాం అన్నారు. సరే, నరిమన్ ఇరానీ ఏం చేశారంటే, ఇవ్వండి సార్ తీసుకున్నాడు. తీసుకొని అమితాబ్ బచ్చన్కు కన్విన్స్ చేసి ఆయన అప్పుడే అప్కమింగ్ హీరో, ఏం చెప్పలేదు. సరే నేను చేస్తానని చెప్పాడు. సరే, మీకు తెలుసు అప్పట్లో డాన్ అనే 1978లో డాన్ ఎంత పెద్ద హిట్ అయిందో. అది హిట్ అవుతూనే వెనువెంటనే రజనీకాంత్ బిళ్ళా అనే సినిమా తీశారు. దాని ముందు మన ఎన్టీ రామారావు యుగంధర్ అనే సినిమా, కైకే పాను బనారస్ అని మంచి పాట అండి, హిందీ సినిమాలు మంచి హిట్, మంచి ఊపు వచ్చాం. ఆ సంవత్సరం, అది రిలీజ్ అయిన సంవత్సరంలో హయ్యెస్ట్ కలెక్షన్ అదేనంట, ఈవెన్ బిళ్ళా కూడా. వినండి, అది ఆ సినిమా వస్తూనే ఎన్టీ రామారావు యుగంధర్, రజనీకాంత్ బిళ్ళా. ఆ తర్వాత మళ్ళీ హిందీలోనే షారూఖ్ ఖాన్ 2 సార్లు తీశారు. ఇది డాన్ రైజెస్ వన్స్ అగైన్, ఇట్లా అని, డాన్ 2 అని. తర్వాత అజిత్ బిళ్ళా 1, బిళ్ళా 2 తీశాడు. 2007లో బిళ్ళా 1, 2012లో బిళ్ళా 2. తర్వాత మన ప్రభాస్ 2012లో బిళ్ళా తీశారు. చాలా పెద్ద హిట్ అయింది, చాలా స్టైలిష్గా, చాలా బాగుంటుంది సినిమా. అంటే లాస్ట్కు ఏంటయ్యా ఈ కథ అంటే, ఒక పెద్ద డాన్ ఉంటాడు, ఆ డాన్ హీరోని. ఆ డాన్ను పట్టుకునేందుకు ఒక పోలీస్ ఆఫీసర్, ఇంకొక అలాగే ఉండేటువంటి ఇంకొక హీరో, అంటే డబుల్ యాక్షన్ నువ్వు తీసుకొని తయారు చేసి దాన్ని ఆయన ఆ రకంగా స్టైలిష్గా తయారు చేసి అతని స్థావరానికి పంపడం. కాకపోతే కథ ఏంటంటే, మొదటి దాన్ని దొరికిన తర్వాత ఆ విషయం బయట పెట్టకుండా రహస్యంగా ఉంచి అలాంటి వ్యక్తిని డాన్ అని అక్కడ పంపిస్తారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద సర్కిల్, అది ఆ సర్కిల్ మొత్తం కనుక్కోవాలని వెళ్ళింది. పాపం అతను అమాయకుడు, అతను చిక్కుంటాడు. ఏ రకంగా పోలీసులు వచ్చేస్తారు. చూడండి, మరోసారి చెప్తాను కథ. ఒక డాన్, ఆ డాన్ పోలీసులు చిక్కుతాడు. పోలీసులు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి అలాగే ఉండేటువంటి మరో వ్యక్తిని డాన్గా తయారు చేసి ఆ వలయంలో పంపిస్తారు. విషయాలని కనుక్కొని మాకు తెలుపు అని చెప్పి. కానీ ఆ విషయం ఓన్లీ అపాయింట్ చేసిన ఆఫీసర్కి మాత్రం తెలుసు.
ఆ తర్వాత ఏమైంది, ఎట్లా అతను పట్టుకున్నారని రకరకాల ఒక్కొక్క సినిమాలో కొంచెం మార్పులు చేర్పులతో చాలా బాగా తీసుకొచ్చారు. ముఖ్యంగా అమాయకత్వంగా నటించిన ఆ రెండో క్యారెక్టర్ చాలా బాగా, వ్యత్యాసం తేడా బాగా కనిపించారు అనమాట. స్టైలిష్గా నటించిన డాన్ ఎలా ఉంటాడు, ఒక పల్లెటూరు వాడుగా నటించిన ఒక వ్యక్తి ఎలా ఉంటాడు. ఈ రకంగా ఆ కథ ఆ రోజుల్లో మంచి ఫేమస్ ఉంది. ఈ కథను దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ లేకుండా కొంతమంది అదే థీమ్తో సినిమాలు తీశారు. నాగేశ్వరరావు కృష్ణ హేమాహేమిలు కథ ఇదేనండి. హేమాహేమిలు ఒక డాన్ ఉంటాడు, నాగేశ్వరరావు దాన్ని పట్టుకోవడానికి మరో పల్లెటూరి నాగేశ్వరరావుని పట్టుకొని కృష్ణ గారు అతన్ని పంపించి అదే టైప్. అదే రకంగా సుల్తాన్ అండి, కృష్ణ కృష్ణరాజు. సుల్తాన్ను పట్టుకునేదానికి ఒక పల్లెటూరి వ్యక్తి సుల్తాన్ బాలకృష్ణ, ఒక పల్లెటూరి వ్యక్తి బాలకృష్ణలాగే ఉంటే అతను తీసుకెళ్ళి ఏ రకంగా అతన్ని ఆ సుల్తాన్ ప్లేస్లో వదిలి ఏ రకంగా సుల్తాన్ స్థావరాన్ని నాశనం చేస్తారు కృష్ణరాజు కలిసి అని సినిమా పర్వాలేదు అని అంటుంది. నాకు తెలిసి ఈవెన్ భలే తమ్ముడు ఇలాంటివి ఉన్నాయంట. కానీ ఎందుకో మరి డానుకు తీసినన్ని సార్లు ఒక్క దేవదాసు తప్ప ఇంకే సినిమా కూడా ఇన్నిసార్లు రిపీట్గా చేసి రెవెన్యూగా కూడా విజయం సాధించారు మన సినీ ఫీల్డ్. ఇలాంటి విషయాలు చాలా మందికి అరువు. మరోసారి చెప్తాను, డాన్, బిళ్ళ, యుగంధర్ అన్ని సినిమాలు ఒక కథతో తీశారు. ఇంకొకటి ఆయన సలీం జావేద్ ఒక మాట అన్నారు, యాక్చువల్లీ రీమేక్ ఎవరు తీసినా కూడా రైటర్ కూడా డబ్బు వెళ్ళాలంట. ఆయన అంటాడు, ఇంతవరకు నాకు అత్యధిక డబ్బులు వచ్చిన కథ ఒక డాన్దే, అసలు అమ్మలేనేమో అనుకునేటువంటి ఆ కథ ఈ రోజు నాకు డబ్బులు వస్తున్నాయి, అదృష్టం అంటే అలా ఉంటుంది అని. ఆ రకంగా డాన్ ఎప్పుడైనా మీరు చూడని వాళ్ళు ఏదో ఒక సినిమా ప్రభాస్దో, అజిత్తో, లేకపోతే రామారావు చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లు మీ కేపీ ఇబ్రాహీం ఖాన్.